ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఒక హెల్తీ వర్షన్ లో వడాపావ్ ఎలా చేయాలో చూపించబోతున్నాం. ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మనం సోయా గ్రాన్యువల్స్ ని అయితే ముందుగానే వేడి నీళ్ళలో సోక్ చేసుకొని పెట్టుకున్నాం. తర్వాత పొటాటోని కూడా మంచిగా బాయిల్ చేసుకొని తొక్కు తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం గ్రౌండ్ నట్ ఆయిల్ యాడ్ చేసుకొని వేడెక్కనివ్వాలి. లైట్ గా వేడెక్కిన తర్వాత ఇందులోకి కొంచెం సోంపు యాడ్ చేసుకుందాము అండ్ కొన్ని ఆవాలు అండ్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అండ్ మనం ఈ లోపల ఉల్లిపాయలు అండ్ కరివేపాకుని కూడా సన్నగా తరిగైతే పెట్టుకున్నాము. ఇదైతే వడాపావ్ లోపల పెట్టడానికి మనం ప్రిపేర్ చేసుకుంటున్న మిశ్రమం అండి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకుని అందులోకి యాడ్ చేసుకొని ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మనం ఇక్కడ సోయా గ్రాన్యూల్స్ ని అయితే వేడి నీళ్ళలో వేడి చేసుకొని పెట్టుకున్నాము. వాటర్ అయితే కంప్లీట్ గా డ్రైన్ అవుట్ చేసేసాము. అండ్ పొటాటో అది కూడా తొక్కు తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నామండి. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత మనం అప్పుడు సోయా ఉంది కదా, దాన్ని కొంచెం వాటర్ స్క్వీజ్ చేస్తూ లైట్ గా ఈ ఆనియన్ మిశ్రమంలోకి యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉన్నాము. నెమ్మదిగా కలుపుకుంటూ వేసుకోవాలండి. ఈ రెసిపీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులోకి మనం ఆలూని అయితే యాడ్ చేసుకొని స్మాష్ చేసేసుకుందాం మెత్తగా. బయట ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటున్నాము, లేక వద్దు రోగం పడుతుందేమో అని మనం ఎక్కువ తినకుండా ఉంటాం కదా. సో అలా భయపడుతూ ఉండే బదులు ఇలా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు స్నాక్స్ కింద కూడా ఎప్పుడైనా చేసి పెట్టచ్చు వెరైటీగా అడిగితే. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి కొంచెం ఉప్పు, పసుపు అండ్ కారం యాడ్ చేసుకుంటున్నాము. అండ్ కొద్దిగా కిచెన్ కింగ్ మసాలా యాడ్ చేసుకుంటున్నాము. ఉప్పు వచ్చేసి టేస్ట్ కి తగినంత యాడ్ చేసాము. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా అండ్ పులుపు టేస్ట్ రావాలి కదా, దానికోసం కొంచెం ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నామండి. అండ్ పిల్లల కోసం కూడా వండుతున్నాం, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినాలి కాబట్టి ఇందులోకి మనం కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. అండ్ కొద్దిగా చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుందాము. ఇలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్చర్ ఒకసారి బాగా కలుపుకుందాము. ఎక్కువ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేయలేదు, ఇక్కడ చాలా కొంచెమే యాడ్ చేసామండి. ఇది ఇలా కలుపుకుంటూ కుక్ అవనివ్వాలి బాగా. అండ్ నిన్న మనం బ్రింజాల్ అండ్ ఎగ్ అని ఒక 2 రెసిపీస్ పెట్టాము, ఒకసారి చెక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాము. అది కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో ట్రై చేసామండి, చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడైతే ఇది రెడీ అయిపోయింది. లాస్ట్ లో కసూరి మేతి యాడ్ చేసి ఒకసారి కలిపేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం దీన్ని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలండి. సో ఇది ఇలా చల్లారే లోపల ఒక మిశ్రమం ప్రిపేర్ చేసుకుందాము. ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం బియ్యం పిండి, కొంచెం శనగపిండి యాడ్ చేసుకుంటున్నాము. ఇంట్లో ఉన్న వ్యక్తుల బట్టి అని తీసుకునే బట్టి క్వాంటిటీ మారుతూ ఉంటుంది. సో ఎగ్జాక్ట్ గా మెజర్ అయితే చేయట్లేదు. అండ్ ఇందులోకి మనం కొంచెం రాగి పిండి కూడా యాడ్ చేసుకుంటున్నాము. రాగి పిండి యాడ్ చేసినట్టు అస్సలు తెలియదు, ఒకసారి డెఫినెట్ గా రెసిపీ ట్రై చేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, కారం అండ్ పసుపు యాడ్ చేసుకుంటున్నాము. ఇందులోకి మనం వాముని అయితే చాలా మెత్తగా ఇట్లా చేత్తో ముసిమేసి ఒకసారి అందులో వేసేసుకొని మొత్తం మిక్చర్ ని బాగా కలిపేసుకుందాం. ఇందులోకి చాలా చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసుకుంటూ మొత్తం ఒక లూజ్ మిక్చర్ లాగా కలుపుకోవాలి. ఇది మళ్ళీ చెప్తున్నాము, ఎక్కువ లూజ్ వద్దు, మళ్ళీ టైట్ గా కూడా వద్దు. ఇక్కడ చూపిస్తున్న విధంగా యాక్టివ్ అట్లనే కలుపుకోండి. వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకొని ఒకేసారి మొత్తం పోయకుండా, అప్పుడు మనకి తెలుస్తుంది. మిక్చర్ ఈ విధంగా వచ్చిన తర్వాత అప్పుడు ఇది రెడీ అయినట్టు. ఎటువంటి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె తీసుకొని అది వేడెక్కిన తర్వాత మనం వడాపావులో కావాల్సిన మధ్యలో పెట్టుకునే మిశ్రమం రెడీ చేసుకున్నాము. సో ఇందాక మనం రెడీగా పెట్టుకున్నాం కదా, దాన్ని మనం రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఇప్పుడు ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పిండిలోకి యాడ్ చేసి మనం పొంగనాలు వేసుకుంటాం కదా, లేదంటే పూర్ణం బూరెలు వేసుకుంటాం చూడండి, ఆ విధంగా అయితే మనం వీటిని వేసేసుకుంటున్నాము. మనం ఇందులో చాలా హెల్దీ అండ్ సింపుల్ వర్షన్ లో చూపించాము. అసలు రాగి పిండి వేసినట్టు మనం చెప్పేదాకా తెలీదు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, వద్దన్న అడిగి మరి వేపించుకొని తింటారు, అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఇలా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ లో కాలిన తర్వాత మనం ఇవన్నైతే ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్ లో కొంచెం ఆయిల్ మొత్తం రాసేసుకొని
అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు యాడ్ చేసుకొని పైన ఇంకో లేయర్ ఆయిల్ వేసి మొత్తం పాన్ చుట్టూ రుద్దిన తర్వాత పావ్ బ్రెడ్స్ ఉంటాయి కదా, దాన్ని మనం రుద్దేసుకుంటున్నాము. ఇక్కడ ఈ పావ్ బ్రెడ్స్ కూడా మనమే ఓన్ గా చేసాము. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అది మేకింగ్ కూడా పెట్టట్లేదు. ఎవరికన్నా మేకింగ్ కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ పోస్ట్ చేస్తాము. సో ఇలా పావ్ బ్రెడ్ ని రెడీ చేసుకున్న తర్వాత దీని మీద మనం సాస్ అయితే స్ప్రెడ్ చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న పావ్ మిశ్రమం ఉంది కదా, దాన్ని మనం మధ్యలో ప్లేస్ చేసి ఒక పచ్చిమిరపకాయ పెట్టుకొని క్లోజ్ చేసేస్తున్నాము. అంతేనండి, వడపావ్ రెడీ అయిపోయింది. పిల్లలకి అయితే పచ్చిమిరపకాయ అవాయిడ్ చేయొచ్చు, బట్ మనం నూనెలో కాల్చాం కాబట్టి అంత కారం కూడా ఉండదు. డెఫినెట్ గా రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, నిజంగా చాలా ఇష్టంగా తింటారు అందరూ. ఇదండి వాటి సింపుల్ రెసిపీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ టైం. బాయ్.